నో. ఏమైంది మేడం? ఏమైంది మేడం? పిల్లలు జరగండి. ఏమైంది మేడం? ఎందుకు అలా అరిచారు? పిల్లలు మీరు వెళ్ళి మీ రూమ్లో పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. మేడం వాటర్ తాగండి. ఏమైంది మేడం? ఏదైనా పీడకలు వచ్చిందా? అవును రాజుగారు, భయంకరమైన పీడకల. ఆ దుర్మార్గురాలు మనోహరి బాగిని చంపినట్టు కలొచ్చింది. అది సరే మేడం, మీరు భయపడకండి. తెల్లవారుజామునొచ్చే కలలు నిజమవుతాయంటారు. బాగి ప్రమాదంలో ఉందని నా మనసు ఎందుకో శంకిస్తోంది. బాగి గారి పక్కన అమర్ సార్ ఉంటారు కదా మేడం, బాగి గారికి ఏం కాదు. అమరేంద్ర గారుండగానే ఆ పిశాచి నరరూప రాక్షసి అరుంధతిని చంపేసింది. ఆ నీచురాలు ఎంతకైనా తెగిస్తుంది. అరుంధతిని పొట్టన పెట్టుకుంది. రాజుగారు బాగినైనా కాపాడుకోవాలి. మనమెలా బాగి గారిని కాపాడుతాం మేడం? మనమేం చేయగలం? ఏం చేసైనా బాగిని కాపాడాలి రాజుగారు. మనోహరి ఆ ఇంట్లో ఉన్నంత వరకు బాగికి ప్రమాదమే. అందుకే కదా మేడం మనోహరికి పెళ్లి చేసి పంపించేయాలనుకుంటున్నారు. అమరేంద్ర గారిపై కన్ను వేసిన ఆ శూర్పణఖ అంత సులభంగా వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోదు. ఆ పెళ్లి ఆపడానికి ఏవైనా చేస్తుంది. ఆ లోపే మనం అమరేంద్ర గారికి మనోహరి గురించి చెప్పాలి. ఆవిడ గురించి బాగి గారే అమరేంద్ర గారికి చెప్పలేదు. మనమెలా చెప్పగలుగుతాం మేడం? ఎలాగైనా చెప్పాలి రాజుగారు. లేదంటే మనోహరి బాగిని పిల్లల్ని ఎవ్వరిని బ్రతకనివ్వదు. ఆ ఇల్లుని శ్మశానంగా మార్చేస్తుంది. మనం అమర్ సార్తో చెప్తే మనోహరి ఊరికే ఉంటుందా మేడం? మనల్ని నమ్ముకొని ఇంతమంది పిల్లలున్నారు. పిల్లల్ని మీరు చూసుకోండి. మనోహర సంగతి నేను చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏం చేస్తున్నావు నువ్వు? తలారు పెట్టుకుంటున్నా. ఎవరైనా ఎండలో నిల్చునో లేదా హెయిర్ డ్రైయర్తోనో తలారు పెట్టుకుంటారు. నీలా కళ్ళాపి చల్లరు. ఏమన్నారు? నేను కల్లాపి చల్లానా? మరి నువ్వు చేసిందేంటి? మీకు అసలు రొమాన్సే తెలీదు. అయినా ఆర్మీలో పనిచేసేవాడికి రొమాన్స్ ఏం తెలుస్తుంది? అంత మొరటు. ఏమన్నా? ఏం లేదులేండి. నాకు రొమాన్స్ తెలీదా? నేను మొరటోన్నా. తెల్లారి ఇంతసేపు అయినా ఇంకా వీళ్ళు తలుపులేసుకునే ఉన్నారండి. లోపల ఏం చేస్తున్నారు?
ఆర్మీ వాళ్ళకి రొమాన్స్ తెలీదా? నాకు రొమాన్స్ తెలియకుండానే ఇంతమంది పిల్లలకి తండ్రినయ్యానా? చెప్పు, నీ భాషలో రొమాన్స్ అంటే ఏంటి? వద్దులండి, నొప్పిగా ఉంది. మొరటోడి పట్టు ఇలాగే ఉంటుంది. ఇంకోసారి నాకేం తెలీదు అది ఇది అన్నావు అనుకో, ఏం చేస్తారు? నాకేం తెలుసో నా టాలెంట్ అంతా చూపిస్తాను. నిజంగా మీకేం తెలీదు. మీకు బార్డర్లో యుద్ధం చేయడం మాత్రమే బాగొచ్చు. బెడ్రూమ్లో ఏం చేయాలో తెలీదు. అవును, నాకేం తెలుసో ఏం తెలీదో ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు. లోపల ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఏం కావాలి? అమర్, ఆయన స్నానానికి వెళ్ళారు. ఎప్పుడు? ఎందుకు అడుగుతున్నావు? అది ఊరికే. నువ్వు మా రూమ్ బయట ఏం చేస్తున్నావు? లోపల ఏం మాట్లాడుకుంటున్నామని చాటుగా వింటున్నావా? చిచే, నాకు వేరే పని లేదనుకుంటున్నావా? మరి మా రూమ్ డోర్ ఎందుకు ఓపెన్ చేసావు? నేనేం ఓపెన్ చేయలేదు. నాక్ చేయబోతే అదే ఓపెన్ అయింది. నీ దొంగ బుద్ధికి తోడు అబద్ధాలు కూడానా? వాట్? నాది దొంగ బుద్ధ? నేను అబద్ధాలు చెప్తున్నానా? కుక్కతోక వంకర్లా నీ బుద్ధి ఎప్పటికీ మారదు కదా. మైండ్ యువర్ లాంగ్వేజ్ బాగి. చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ మనోహరి. వేలు చూపిస్తున్నావేంటి? భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. చూసింది చాలు, కిందకు వెళ్ళు. ఆయన కిందకు వస్తారు. ఏదైనా ఉంటే అప్పుడు మాట్లాడు. తల 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 మెరిసిపోవాలి. మనోహరి పెళ్లి కూతురాయని, మా పార్థు సారు పెళ్లి కొడుకాయని, మనోహరి పెళ్లి కూతురాయని. నమస్తే మేడం. హలో రాజుగారు, నమస్తే ఏంటి ఇలా సార్. వచ్చారు? నేను వద్దంటున్నా మేడం తీసుకొచ్చారు. సార్తో మనోహరి గురించి ఎలా చెప్తారో ఏంటో. నమస్తే రాథోడ్. అమరేంద్ర గారితో మాట్లాడాలని వచ్చాం. సార్ ఉన్నారా? ఉన్నారు మేడం. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? అవును, ఈ రోజే మాట్లాడాలి. రండి మేడం.